ఏంటక్క నువ్వు అంత పెద్ద కాన్సర్ట్ టికెట్స్ అసలు నీకు ఎలా వచ్చాయో తెలియనప్పుడు ఇంట్లో వాళ్ళు మాటని అడగాలి కదా. కంపు ముంచావు కదక్క. పాపం ఆ కాన్సర్ట్కి వెళ్ళాలని లక్ష్మి ఎంత ఆశపడ్డారో తెలుసా? అయ్యో హరి, అసలు మీ ఇద్దరి కోసం టికెట్స్ కొన్నారని తెలిస్తే ఎందుకు ఇస్తాను చెప్పు? ఉండు, కిరణ్ ఇందాకి వెళ్ళాడు కదా, రిటర్న్ ఇచ్చేయమని చెప్తాను, ఫోన్ చేస్తాను. అయ్యో వదినా, మీరు ఆగండి. పాపం కిరణ్ ఎంతో ఆశగా వెళ్ళుంటాడు. ఇప్పుడు వద్దు అంటే ఫీల్ అవ్వచ్చు. ఎవరు వెళ్ళినా ఆనందమే కదా. లక్ష్మి, ఎంత పని చేసావు అక్క. సారీ హరి, నీ భార్య బాధపడ్డమే నాకు కావాలి. నీ కొడుక్కి పెళ్ళై ఇంకా 2 నెలలే కదా అయింది. ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. ఏమైంది భద్రావతి, ఇంత కోపంగా ఉన్నావు? అదేంటి కళ్ళు పెద్దవి కూడా చేస్తున్నావు? నిన్ను చూస్తుంటే భయంగా ఉంది భద్రావతి. అబ్బా, నన్ను విసిగించకుండా బయటికెళ్ళండి. నేను ఎలా ఉంటా మీకెందుకు? ఏమైంది భద్రావతి, ఎందుకు విసుక్కుంటున్నావు? ఏం కాలేదండి. ఇక మీదట నేనే కిట్టి పార్టీకి వెళ్ళను. నాకు మంచి కోడలు దొరికిందని నా ఫ్రెండ్స్ అందరికీ కుళ్ళు. ఇప్పటికైనా నీకు బుద్ధి వచ్చినందుకు చాలా సంతోషం. నాకు బుద్ధి రావడం కాదండి, ఆ లలితకే బాగా బుద్ధి చెప్పొచ్చాను. లేకపోతే నా కోడలి మీద నాకు చాడీలు చెప్తుందా? ఇంకెప్పుడు నా కోడలి గురించి తప్పుగా మాట్లాడొద్దని కౌంటర్ ఇచ్చి మరీ వచ్చాను. వదిలే భద్రావతి, వాళ్ళు కడుపు మంటతో ఏదో ఒకటి అంటూనే ఉంటారు, నువ్వేం పట్టించుకోవద్దు. అది కాదండి, మన కోడలి గురించి మనకు తెలియదా? వాళ్ళు కొత్తగా చెప్పొచ్చేదేంటి? అంత ధనవంతుల ఇంట్లోంచి మన ఇంటికొచ్చినా ఏ మాత్రం ఇంత గర్వం కూడా చూపించదు. అంతేకాకుండా తనకొచ్చిన జీతం మొత్తం తెచ్చి నా చేతిలోనే పెడుతుంది. అలాంటి నా కోడలి మీద చాడీలు చెప్తే నేను ఊరుకుంటానా? అందుకే గట్టిగా వార్నింగ్ ఇచ్చి మరీ వచ్చాను. అలాంటి కోడలు దొరకడం నిజంగా నా అదృష్టం. ఎవరేమనుకుంటే నాకెందుకు? భగవంతుడా, భద్రావతికి నిజం తెలియదు కాబట్టి ఇలా అనుకుంటుంది. నిజం తెలిస్తే ఏమవుతుందో ఏంటో భయంగా ఉంది. ఏ సమస్య రాకుండా నువ్వే కాపాడాలయ్యా. ఫీల్ అయ్యారా లక్ష్మి? మీకోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశాను, కానీ మా అక్క వల్ల ఇలా అవుతుంది అనుకోలేదు. ఐఎమ్ రియల్లీ సారీ. పర్వాలేదు, ఇందులో మీ తప్పేమీ లేదు కదా. మళ్ళీ ఎందుకు సారీ చెప్తున్నారు? అది కాదు, యాక్చువల్లీ మీకు ఇష్టం కదా అని కాన్సర్ట్ టికెట్స్ తెచ్చాను. అక్కడికి వెళ్తే ఎంజాయ్ చేస్తారు కదా అనుకున్నాను. బట్ ఆశలన్నీ ఆవిరైపోయాయి. దానివల్ల మీకు బాధ కలిగింది కదా, అందుకే సారీ చెప్పాను. ఇట్స్ ఓకే అంటున్నాను కదా. ఎవరో ఒకరు వెళ్ళాలి కదా. కిరణ్కి మ్యూజిక్ అంటే ఇష్టం, తను వెళ్ళడమే కరెక్ట్. అవును, కానీ మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలని ఇదంతా ప్లాన్ చేశాను, కానీ వృధా అయిపోయింది. ఇదే కాకుండా ఇంకొక పని చేసినా నేను హ్యాపీగానే ఫీల్ అవుతానని మీకు తెలుసు కదా. ఆ పని ఎందుకు చేయడం లేదు? ఎక్కడ ఎఫర్ట్ పెట్టాలో అక్కడ పెట్టకుండా అనవసరమైన వాటి కోసం కష్టపడితే ఇలాగే జరుగుతుంది.